ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనము. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్నాశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యోబు జీవితంలో సమస్తాన్ని కోల్పోయాడండి. ఎంతైతే ఉన్నతమైన స్థితి యోబు అనుభవించాడో అదంతయు కూడా యోబు కోల్పోయాడు. అయితే యోబు జీవితంలో ఏదైతే అతని క్షేమస్థితిని అతడు కోల్పోయాడో దేవుడు అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశారట. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీ జీవితంలో కూడా ఒకప్పుడు ఏదైతే నేను కోల్పోయాను అన్ను బాధపడుతున్నావో అది ఏ రకమైందని అవ్వచ్చు, నీకు మేలు కలిగేటట్లు, నీకు సంతోషము కలిగేటట్లు దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ఈరోజు నీ క్షేమస్థితిని మరలా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. మరి యోబు జీవితంలో ఇది ఎప్పుడు జరిగింది? యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడట, దేవునికి మొరపెట్టాడట. ఈరోజు నీ జీవితంలో కూడా నీలాంటి కష్టంలో ఉన్న వారి గురించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ బిడ్డల లాంటి బిడ్డల కోసం నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, నీవు నలిగిపోతున్న పరిస్థితుల గురించి ఇంకా ఎవరైతే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారి కోసం నువ్వు ప్రార్థన చేస్తావో, సేవకునిగా చెప్తున్నాను, దేవుడు నీకు క్షేమస్థితిని దయచేస్తాడు. ఆమేన్. యోబు జీవితంలో కూడా తన స్నేహితుల నిమిత్తం యోబు ప్రార్థన చేయగానే యోబు తన జీవితంలో కోల్పోయిన ప్రతిదానికి రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చారట. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఈ ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని చేతపట్టుకో. ఈరోజు నుంచి ప్రార్థన చేయి. నువ్వంటే ఇష్టపడేవాళ్ళు, నిన్ను ద్వేషించే వారందరి గురించి కూడా నిస్వార్థంగా నువ్వు ప్రార్థన చేయి. వాళ్ళు బాగుండాలని కోరుకో. నిన్ను హింసించి నిన్ను బాధ పెట్టిన వారి గురించి కూడా నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్న మాట, నువ్వు రెండంతలుగా దీవించబడతావు. నీ క్షేమస్థితి మరలా దేవుడు ఇస్తాడు. అంతేకాకుండా ఎవరైతే నిన్ను ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసమే నువ్వు ప్రార్థన చేసి, నిన్ను ద్వేషిస్తున్న వారిని నువ్వు పట్టించుకోకుండా వదిలేసి వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకుండా మర్చిపోతే దేవుడు దాన్ని అంగీకరించడు. దేవుడు అంటాడు కదా, అందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడు కాబట్టి అతని క్షేమస్థితి మరలా అతనికి దేవుడిచ్చాడు. ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? ఒకప్పుడు నాకు ఇల్లు ఉండేది, ఒకప్పుడు ధనం ఉండేది, ఒకప్పుడు అది ఉండేది, ఈరోజు అన్నీ కోల్పోయాను నువ్వు అనుకుంటున్నావా? లేదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకరినొకలాగా దేవుడు దీవించేవాడు కాదు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. ఎవరైతే ఆయన వాక్య ప్రకారం బ్రతుకుతారో వారు ఖచ్చితమైన గొప్ప దీవెన పొందుకుంటారు. యోబు అలా బ్రతికాడు కాబట్టి యోబు జీవితంలో రెండంతలు దీవెన ఉంది. ఈరోజు ఈ వాగ్దానాన్ని అనేక మంది వినొచ్చు, కానీ నువ్వు వాక్య ప్రకారం బ్రతకడానికి ఇష్టపడి నీ జీవితాన్ని అలా మలుచుకొని దేవుని వాక్యాన్ని నువ్వు గౌరవించినట్టయితే, సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో మరలా ఆశీర్వాదము, మరలా దీవెనకరమైన దినాలు నువ్వు చూడబోతూ ఉన్నావు. అట్టి కృప నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.